హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సుబ్బారావు నిర్మలాని కోర్టుకి తీసుకొచ్చి పల్లవికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కమల్. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే పల్లవి ఇంటికి రాగానే పార్వతి భానుమతి పల్లవిని ఇంటికి తీసుకువెళ్ళాలని అడుగుతూ ఉంటారు. పల్లవి, నీకోసమే ఎదురు చూస్తున్నాను, పద మన ఇంటికి వెళ్దాం అని పార్వతి అంటుంది. మన ఇంటికా? నేను వస్తానని చెప్పలేదు కదా అని అంటూ ఉంటే, శాస్త్రం ప్రకారం ఇక్కడ ఉండొద్దమ్మా, నువ్వు మన ఇంటి దగ్గరే ఉండాలి, పద వెళ్దాం అని అంటూ ఉంటే, లేదు నేనెక్కడికి రాను, ఇక్కడే ఉంటాను అని పల్లవి మొండిగా మాట్లాడుతుంది. అప్పుడు భానుమతి, చూడు పల్లవి, పెద్దవాళ్ళు ఊరికేనే ఈ పద్ధతులు పెట్టలేదే, నువ్వు ఆ ఇంటికాడ ఉండడమే కరెక్ట్. అల్లుడు ఇక్కడే ఉండి మీ అమ్మ ఫోటో దగ్గర దీపం పెడుతూ ఉంటాడు, నువ్వు మన ఇంటికి వెళ్ళిపోదాం అని భానుమతి అడుగుతూ ఉంటే, చూడు నేనెక్కడికి రాను, నీకు ఇక్కడ ఉండాలని లేకపోతే నువ్వు వెళ్ళిపో, అంతేకాని నన్ను మాత్రం బలవంత పెట్టద్దు, నేనెక్కడికి రాను, ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటాను అని పల్లవి అంటుంది. ఇక పార్వతి షాక్ అయిపోయి చూస్తూ, ఏంటి పల్లవి, ఎన్ని రోజులని అత్తవారింటికి దూరంగా ఇక్కడే ఉండిపోతావు అని అంటూ ఉంటే, అత్తయ్య నేనేమి నా భర్తకి దూరంగా ఉంటానని చెప్పడం లేదు, మా అమ్మ చావుకి కారణమైన వాళ్ళకి శిక్ష పడేంత వరకే ఇక్కడ ఉంటాను, తర్వాత మన ఇంటికే వచ్చేస్తాను, దయచేసి అర్థం చేసుకోండి, ఈ ఆచారాలు సాంప్రదాయాలు అని నన్ను ఇబ్బంది పెట్టకండి అని పల్లవి కోపంగా మాట్లాడి వెళ్తూ ఉంటే అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ప్రణతి అయితే పార్వతికి భరత్తో చెప్పమని సైగలు చేస్తూ ఉంటుంది. ఇక పార్వతి కూడా భరత్ అని పిలవగానే, భరత్ ఏంటత్తయ్యా అని అంటాడు. వీళ్ళు మాట్లాడుకోవడం చూసి పల్లవి అయితే చాటుగా ఉండి వింటూ ఉంటుంది. చూడు భరత్, ఇక్కడ ఉండడం మంచిది కాదు, చావు అయి 11వ రోజు కర్మ అయిన తర్వాత కూడా మీరు ఇక్కడ ఉండకూడదు, నువ్వు రాజేశ్వరి వదినకి తలకొరివి పెట్టావు కాబట్టి ఇప్పటి వరకు ఇక్కడ ఉండడం సాంప్రదాయం, కానీ ఇక మీరు మీ ఇంటికి వెళ్ళిపోవాలి, మీకు ఈ ఇంటికి కూడా మంచి జరగాలి కదా, అర్థం చేసుకోండి అని పార్వతి చెప్పగానే భరత్ ఆలోచిస్తూ ఉంటారు. అలాగే అత్తయ్య అని చెప్పగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఇదేంటి భరత్ ఇంత తొందరగా ఒప్పుకున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. ఇక పార్వతి భానుమతి ఇద్దరూ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక ప్రణతి, భరత్ వెళ్ళి లగేజ్ సర్దేనా అని అంటూ ఉంటే, అలాగే ప్రణతి, నువ్వు వెళ్ళి లగేజ్ సర్దు, నేను వెళ్ళి పల్లవి సిస్టర్తో మాట్లాడి వస్తాను అని చెప్పి ఇక భరత్ చెప్పగానే ప్రణతి అయితే చాలా సంతోషపడుతుంది. ఇక మనసులో, అమ్మయ్య మా ఇంటికి వెళ్ళిపోతున్నాం, ఇక నేను ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకుంటూ ఉంటుంది. భరత్ పల్లవి గది దగ్గరికి వెళ్ళి, లోపలికి రావచ్చా సిస్టర్ అని అంటాడు. ఇక భరత్ని చూసి పల్లవి, ఏంటి భరత్, పరాయి వాళ్ళ పర్మిషన్ అడుగుతున్నావేంటి, నువ్వు నాకు తమ్ముడు లాంటి వాడివి, నువ్వు ఎప్పుడైనా నా గదిలోకి రావచ్చు, రా అని అనగానే ఇక భరత్ అయితే లోపలికి వెళ్తాడు. ఇక భరత్ ఆలోచిస్తూ ఉంటే పల్లవికి అర్థమవుతుంది, నాకు తెలుసు భరత్, ఇంట్లో నుండి నీ పెళ్ళంతో సహా వెళ్ళిపోతామని నాతో చెప్పడానికే వచ్చావు కదా, నిన్ను ఎలా లాక్ చేయాలో నాకు బాగా తెలుసు అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇక పల్లవి, ఏంటి భరత్, నాతో ఏదైనా చెప్పాలా అని అనగానే, అవును సిస్టర్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటాడు. ఏంటో చెప్పు భరత్ అని అంటూ ఉంటే, సిస్టర్, చావు జరిగిన ఇంట్లో ఎక్కువ రోజులు ఉండడం మంచిది కాదు, మేము రాజేశ్వరి అమ్మ చనిపోయినప్పటి నుండి ఇక్కడే ఉన్నాము, ఇక్కడ ఉండడం మంచిది కాదని అత్తయ్య బామ్మగారు చెప్పారు, అందుకే నేను ప్రణతి మా ఇంటికి వెళ్ళిపోతాం సిస్టర్ అని చెప్పగానే ఇక పల్లవి, సరే భరత్, నువ్వు వెళ్ళిపోతాను అని చెప్తుంటే నిన్ను ఆపడానికి నేనెవరిని, నేనేమైనా
అవనిలా నీ సొంత అక్కనా అని అంటూ ఉంటే భరత్ చూస్తూ ఉంటాడు. అయినా వెళ్ళిపో భరత్, నువ్వు ప్రణతి ఎక్కడ ఉన్నా కూడా సంతోషంగా ఉండడమే నాకు కావాలి. నేనేదో మీ అమ్మకి రక్తం ఇచ్చాను అని, మీ అమ్మని కాపాడాను అని నిన్ను ఇక్కడ ఉండమని చెప్పడం అది పద్ధతి కాదు. వెళ్ళిపో భరత్. మా అమ్మమ్మ ఎలాగో నన్ను అర్థం చేసుకోకుండా వెళ్ళిపోయింది. మా డాడ్ ఈ ఇంట్లో ఉన్నా కూడా లేనట్టే. మీరు వెళ్ళిపోయాక ఉదయం రాత్రి మా అమ్మ ఫోటో దగ్గర కూర్చొని ఏడవడం తప్ప నాతో మాట్లాడడానికి కానీ, నన్ను ఏదైనా తినమని చెప్పడానికి కానీ ఇంకెవరుంటారు? నా చావేదో నేను చేస్తాను. తొందరలోనే మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయినా నాకు సంతోషమే భరత్. ఇవన్నీ చెప్పి నేను ఇక్కడ ఉండమని చెప్పడం కాదు. వెళ్ళు భరత్ అని అంటూ ఉంటే భరత్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక భరత్ మనసులో ఆలోచిస్తూ ఉంటే పల్లవి అయితే నవ్వుకుంటూ ఉంటుంది. చూడు భరత్, నీకు డబ్బు విషయంలో కానీ ఇంకే విషయంలో కానీ ఎలాంటి హెల్ప్ కావాల్సి వచ్చినా ఈ సిస్టర్ ఉందని మాత్రం మర్చిపోకు. వెళ్ళు భరత్, నా తిప్పలేవో నేను పడతాను అని అంటూ ఉంటే ఇక భరత్ అయితే బాధపడుతూ ఉంటాడు. లేదు సిస్టర్, నేనే అర్థం చేసుకోకుండా ముందు వెనుక ఆలోచించకుండా తొందరపడి నిర్ణయం తీసుకున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను వదిలి వెళ్ళిపోవడం ఎంత ప్రమాదమో నాకు ఇప్పుడు అర్థమైంది. లేదు సిస్టర్, నేను ఎక్కడికి వెళ్ళను. మీకు తోడుగా నేను ప్రణతి ఇక్కడే ఉంటాము అని అనగానే ఇక పల్లవి మరి ప్రణతి ఒప్పుకుంటుందా అని అంటుంది. నేను చూసుకుంటాను సిస్టర్, మీరేమీ బాధపడకండి అని భరత్ అక్క నుండి వెళ్ళిపోతాడు. ఇక పల్లవి అయితే తన ప్లాన్ సక్సెస్ అయినందుకు నవ్వుకుంటూ ఉంటుంది. సెంటిమెంటల్ ఫూల్స్, 4 కన్నీళ్లు కార్చి 4 సెంటిమెంటల్ డైలాగ్స్ చెప్పగానే అది నిజమని చెప్పి అనుకున్నాడు పిచ్చాడు. ఇప్పుడు కానీ వీడు అక్కడికి వెళ్తే మళ్ళీ ఆ అవనికి దగ్గర అవుతాడు. వీడి బ్రెయిన్ని వాష్ చేసి అవని మీద ఇంకా కోపం వచ్చేలా చేయాలి. అదే నా టార్గెట్. అలా చేయాలి అంటే భరత్ ఇక్కడే ఉండాలి అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇక భరత్ గదిలోకి వెళ్ళగానే ప్రణతి భరత్ వెళ్దామా, లగేజ్ మొత్తం సర్దేశాను అని అంటూ ఉంటే ఇక భరత్ లేదు ప్రణతి, మనం ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇక్కడే ఉంటున్నాము అని అనగానే ప్రణతి షాక్ అయిపోతుంది. ఏంటి భరత్, ఏమంటున్నావు? ఇందాక నువ్వే కదా వెళ్దామని లగేజ్ ప్యాక్ చేయమని చెప్పావు, మళ్ళీ ఇక్కడే ఉంటున్నామని చెప్తున్నావేంటి అని అనగానే చూడు ప్రణతి, పల్లవి సిస్టర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో పల్లవి సిస్టర్ని ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్ళిపోవడం మంచిది కాదు. రాజేశ్వరి అమ్మ గురించే ఆలోచిస్తూ పల్లవి సిస్టర్ కూడా ఏమైనా అయిపోతుంది. అందుకే ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉందాం అని అంటూ ఉంటే అది కాదు భరత్ అని ప్రణతి నచ్చజెప్తూ ఉంటుంది. చూడు ప్రణతి, ఇంకొన్నాళ్ళు ఓపిక పట్టు, మన ఇంటికి వెళ్ళిపోదాం. అప్పటి వరకు ఏం మాట్లాడకు, లోపలికి వెళ్ళు అని భరత్ మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ప్రణతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా మరో పక్క అవని, అక్షయ్, కమల్, చక్రధర్ అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం చేద్దాం అవని అని అక్షయ్ అంటూ ఉంటే ఏం చేసైనా రేపు సాక్షులని కోర్టులో హాజరుపరచాలండి. రేపే కోర్టు లాస్ట్ హియరింగ్. రేపు కానీ మనం సాక్షులను తీసుకురాకపోతే అమ్మకి శిక్ష పడే అవకాశం ఉంది. ఎంత కష్టమైనా సరే ఆ సాక్షులని వెతికి పట్టుకోవాలి. ఇప్పటి వరకు అమ్మ ఆరోగ్య విషయంలో చాలా బాధపడ్డాము. ఇక నుంచైనా అమ్మ నిర్దోషి అని నిరూపించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాలి. అందరూ తలా ఓ దిక్కు వెళ్ళి ఆ సాక్షుల కోసం వెతకండి. ఖచ్చితంగా ఆ సాక్షులని ఎవరో బంధించి ఉంటారు. ఎక్కడైనా పాడుబడ్ల గోడౌన్లు, పాడుబడ్డ బంగ్లాలు కనిపిస్తే వదలకుండా వెతకండి అని చెప్పగానే అలాగే వదిన అని అందరూ కూడా తలా ఓ దిక్కు వెళ్ళి సుబ్బారావు, నిర్మల కోసం ఎదురు చూస్తూ వెతుకుతూ ఉంటారు. ఈ కావని కూడా చాలా చోట్ల సుబ్బారావు, నిర్మల ఫోటోలు పట్టుకొని అందరినీ అడుగుతూ వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటుంది. అలా అవని వెతుకుతూ ఉంటే మరో పక్క చక్రధర్, అక్షయ్, కమల్ అందరూ కూడా తలా దుక్కు వెళ్ళి
సాక్షుల కోసం ఆరా తీస్తూ ఉంటారు. ఈ కవని అయితే రోడ్డుపై ఎర్రటి ఎండలో ఆ సాక్షుల కోసం వెతికి చాలా అలసిపోతుంది. అక్కడే ఒక చెట్టు ఉండడంతో ఆ చెట్టు కింద కూర్చొని కాస్త విశ్రాంతి తీసుకుంటూ వాళ్ళమ్మ గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అమ్మ, ఎలాగైనా నిన్ను కాపాడుకుంటానమ్మా, ఆ దేవుడు ఒక్క దారైనా చూపించలేకపోతాడా అని అవని బాధపడుతూ ఉంటుంది. అవని అక్కడే ఉండగా పల్లవి ఏర్పాటు చేసిన 2 రౌడీలు షాప్ దగ్గరికి వచ్చి సిగరెట్లు అలాంటివి కొనుక్కొని వెళ్తూ ఉంటారు. వాళ్ళని చూసిన అవని వీళ్ళేమైనా వీళ్ళని చూసుంటారేమో అని అవని వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ అని అనగానే ఏంటమ్మా అని అంటారు. ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు మీరెక్కడైనా చూసారా, కాస్త చూసి చెప్పండి అని అనగానే ఇక ఆ పల్లవి ఏర్పాటు చేసిన రౌడీలు ఫోటోలో ఉన్న సుబ్బారావు నిర్మలాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. వాళ్ళలా చూసుకోవడం చూసి అవని ఆశ్చర్యపోతుంది. ఇదేంటి, వీళ్ళ ఫోటోలు చూపించగానే వీళ్ళెందుకు కంగారు పడి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు అని ఆలోచిస్తూ ఏంటన్నా వీళ్ళని ఎక్కడైనా చూసారా, దయచేసి చెప్పండి అని అంటూ ఉంటే లేదమ్మా, వీళ్ళు ఎవరో మాకు తెలీదు, వీళ్ళని మేమెక్కడా చూడలేదు అని కంగారుగా మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అవనికి అనుమానం వస్తూ ఉంటుంది. ఎందుకు వీళ్ళు కారణం లేకుండా కంగారు పడుతూ భయపడుతున్నారు? వీళ్ళ ఫోటోలను చూడగానే వాళ్ళు షాక్ అయ్యారు. అంటే వీళ్ళ గురించి వీళ్ళకేమైనా తెలుసుంటుందా? సుబ్బారావు నిర్మలాలని వీళ్ళే కానీ కిడ్నాప్ చేస్తుంటారా? ఒక్కసారి తెలుసుకోవాలి అని అవని అయితే ఆ రౌడీల వెనకాలే ఫాలో అవుతూ వెళ్తుంది. ఇక ఆ రౌడీలు సుబ్బారావు నిర్మలాని కిడ్నాప్ చేసిన ఇంట్లోకి వెళ్తూ ఉంటారు. అది చూసి అవనికి అనుమానం వస్తూ ఉంటుంది. ఈ కవని ఎలాగైనా ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుంది. అలా చూసేసరికే ఆ ఇంట్లో సుబ్బారావు నిర్మలాకి కాళ్ళు చేతులు కట్టేసి ఉన్న దృశ్యం కనిపిస్తుంది. వాళ్ళని ఆ ఇంట్లో అలా చూసి అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఆ రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంట్రా, మేడం ఫోన్ చేసిందా అని అనగానే ఇందాకే చేసిందన్నా, వీళ్ళకి టైంకి ఫుడ్ పెట్టి టైంకి నీళ్ళిచ్చి అన్నీ చూసుకోమని చెప్పింది. రేపే కోర్టుకి లాస్ట్ హియరింగ్ అని చెప్పింది. ఇక రేపు దాటితే ఎల్లుండి వీళ్ళతో మనకేం పని లేదు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఖచ్చితంగా పల్లవి వీళ్ళని కిడ్నాప్ చేయించి ఉంటుంది వీళ్ళని అని లోపలికి వెళ్తూ ఒక్కసారిగా ఆగిపోతుంది. లేదు, ఇప్పుడు నేను లోపలికి వెళ్తే ఏమీ చేయలేను, అది కాకుండా మళ్ళీ వీళ్ళని వేరే చోటికి షిఫ్ట్ చేసే ప్రమాదం ఉంది, ఇప్పుడేమీ మాట్లాడొద్దు అని చెప్పి ఈ కవని అయితే అక్కడ నుండి వెళ్ళిపోతుంది. రాత్రి కాగానే అక్షయ్ ఇంట్లో కూర్చొని చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఈ కవని అక్షయ్ దగ్గరికి వచ్చి ఏంటండి నిద్రపోకుండా ఏం ఆలోచిస్తున్నారు అని అంటూ ఉంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు అవని అని అంటాడు. ఏ విషయంలో అండి అని అవని అంటూ ఉంటే ఇక అక్షయ్ ఆశ్చర్యపోతాడు. అవని, నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది, ఆ సాక్షులు నీకు దొరికారా, అందుకే నువ్వు ఇంత కూల్గా ఉన్నావా అని అంటూ ఉంటే ఈ కవని అవునండి సాక్షులు దొరికారు, మీరేమీ టెన్షన్ పడకండి, రేపు సాక్షులు కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తారు, అమ్మ నిర్దోషిగా విడుదలవుతుంది అని అనగానే ఏంటవని నువ్వు చెప్పేది, పల్లవి చాలా క్రిమినల్గా ప్లాన్ చేసి ఆ సాక్షులని కిడ్నాప్ చేసి మనకి దొరకకుండా దాచిపెట్టింది, అలాంటిది నీకెలా దొరికారు అని అనగానే అవని జరిగిన విషయం మొత్తం కూడా చెప్తూ ఉంటుంది. అయితే పద అవని వాళ్ళని తీసుకొద్దాం అని అనగానే వద్దండి, మీరు తొందరపడకండి, అక్కడికి ఎవరిని పంపించాలో వాళ్ళని పంపించాను, వాళ్ళు రేపు ఖచ్చితంగా సాక్షులను తీసుకొని కోర్టుకు వస్తారు అని అనగానే ఏంటవని ఎవరిని పంపించావు అని అనగానే ఇంకెవరండి
నా కన్నయ్యను పంపించాను. నా కన్నయ్య అయితేనే ఇలాంటి వాటికి కరెక్ట్. కన్నయ్య ఎలాగైనా సాక్షులను విడిపించి తీసుకొస్తాడు, మీరేం టెన్షన్ పడకండి అని అవని చెప్పగానే ఇక అక్షయ్ అయితే సంతోషిస్తూ ఉంటాడు. మరో పక్క పల్లవి రౌడీలకి ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఎటు కదలనివ్వొద్దని చెప్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక రౌడీలు కూడా సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తాము అని అంటారు. ఇక రౌడీలు ఇంట్లో ఉండి పేక ఆట ఆడుతూ ఉంటారు, డ్రింక్ చేస్తూ ఉంటారు. అప్పుడే కమల్ చీర కట్టుకొని ఆ అమ్మాయి వేషంలో అక్కడికి వచ్చి డోర్ కొడుతూ ఉంటాడు. అది చూసిన రౌడీలు ఈ టైంలో ఎవరు వచ్చుంటారా అని డోర్ ఓపెన్ చేసి చూసేసరికి కమల్ వెనక్కి తిరిగి ఉంటారు. కమల్ చీర కట్టుకొని ఉండడంతో ఆడ మనిషే వచ్చింది అని ఆ రౌడీ చాలా సంతోషపడుతూ ఉంటారు. కమల్ని చీరలో చూసి వెనకాల నుండి నువ్వు ఎంత అందంగా ఉన్నావు, వెనక నుండే ఇంత అందంగా ఉన్నావంటే నీ మొహం ఒక్కసారి చూడాలనుంది, చూపించు అని అనగానే కమల్ తన మొహానికి ఉన్న చీర కొంగుని తీసేస్తాడు. ఇక కమల్ని చూసి ఆ రౌడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నువ్వా, ఎవరు నువ్వు అని అంటూ ఉంటే ఎవరా మీ మేడానికి మొగునిరా అని కమల్ అయితే ఆ రౌడీలని కొడుతూ ఉంటారు. మిగతా ఉన్న రౌడీలు కూడా కమల్ మీద అటాక్ చేస్తూ ఉంటే కమల్ వాళ్ళతో ఫైట్ చేసి చిత్త కొడతారు. ఇక రౌడీలు అక్కడ పడిపోగానే కమల్ సాక్షుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. కమల్ అక్కడికి రావడం చూసి బాబు వచ్చావా, వీళ్ళు మమ్మల్ని కోర్టుకు రాకుండా కిడ్నాప్ చేశారు అని అంటూ ఉంటే సరే నేను వచ్చాను, ధైర్యంగా ఉండండి, అక్కడ కోర్టుకి టైం అవుతుంది, మనం అర్జెంటుగా వెళ్ళాలి, పదండి అని కమల్ ఆ సాక్షులను విడిపించి సుబ్బారావు నిర్మలాని తీసుకొని నేరుగా కోర్టుకి బయలుదేరుతారు. మరో పక్క కోర్టులో వాదనలు జరుగుతూ ఉంటాయి. పల్లవి మీనాక్షి చెరో బోన్లో నిల్చుంటారు. పల్లవికి సంబంధించిన లాయర్ అయితే మీనాక్షికి ఎగనెస్ట్గా వాదిస్తూ మీనాక్షి కావాలనే రాజేశ్వరిని హత్య చేసిందని, మీనాక్షికి కఠిన శిక్ష విధించాలి అని లాయర్ వాదిస్తూ ఉంటారు. ఇక అవని, అక్షయ్, శ్రీకర్, చక్రధర్లైతే కమల్ ఎప్పుడెప్పుడు సాక్షులను తీసుకొస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక శ్రీకర్ అవనికి సైగ చేస్తూ వదిన కమల్ ఎక్కడా అని అనగానే వచ్చేస్తున్నాడు శ్రీకర్ అని అంటూ ఉంటుంది. ఇక అందరూ కూడా కమల్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక జడ్జి గారు ఏంటి లాయర్ శ్రీకర్ గారు మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా అని అనగానే జడ్జి గారు ఇంకా సేపట్లో ఇక్కడికి సాక్షులు రాబోతున్నారు, వాళ్ళు వచ్చాక మేం కాదు సాక్షులే చూసింది చెప్తారు అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఇదేంటి ఈ శ్రీకర్ ఇంత ఖచ్చితంగా సాక్షులు వస్తారని ఎలా చెప్తున్నాడు అని పల్లవి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక పల్లవి తరపు లాయర్ లేదు యువర్ ఆనర్, కేసుని తప్పుదో పట్టించడానికి ఇంకా టైం లాంగ్ చేయడానికే వీళ్ళంతా ఇదంతా చేస్తున్నారు, మీరే ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాము అని చెప్పగానే ఇక జడ్జి గారు కూడా చూడండి మీకు ఇచ్చిన టైం అయిపోయింది, మొన్న సాక్షులని ప్రవేశపెట్టలేదు, ఈరోజు కూడా సాక్షులని తీసుకురాలేదు, కాబట్టి ముద్దాయి మీనాక్షి ఉద్దేశపూర్వకంగానే రాజేశ్వరి గారిని చంపేసింది అని కోర్టు వారు నమ్ముతున్నారు, అందుకే ముద్దాయి మీనాక్షికి అని చెప్తూ ఉండగానే ఇంతలోనే కమల్ అక్కడికి ఎంట్రీ ఇచ్చి ఒక్క నిమిషం యువర్ ఆనర్ అని అంటాడు. కమల్ అక్కడికి రావడం చూసి అవని, చక్రధర్, శ్రీకర్, అక్షయ్ చాలా సంతోషపడుతూ ఉంటారు. పల్లవి అయితే కమల్ సాక్షులని తీసుకొచ్చినను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి వీడు సాక్షులని ఇక్కడికి తీసుకొచ్చాడు అంటే ఆ వెధవలు అంత నెగ్లెక్ట్గా ఉన్నారా అని పల్లవి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక కమల్ జడ్జి గారితో మాట్లాడుతూ యువర్ ఆనర్ మేము తీసుకొస్తానన్న సాక్షులు వీళ్ళే, ఆ రోజు మా రాజేశ్వరి అత్తయ్య చనిపోతుండగా కళ్ళారా చూసిన సాక్షులు వీళ్ళే అని అనగానే ఇక
జడ్జి గారు వాళ్ళని బోన్లోకి తీసుకురండి అని అంటారు. ఇక వాళ్ళక్కడికి రాగానే ఇక శ్రీకర్ అయితే వాళ్ళని ప్రశ్నిస్తూ ఆ రోజు మీరేం చూశారో చెప్పండి అని అనగానే ఇక సుబ్బారావు నిర్మల ఇద్దరూ కూడా వాళ్ళు చూసిందంతా కూడా చెప్తూ ఉంటారు. రాజేశ్వరి తనంతట తానుగానే కాలు స్లిప్ అయి పడిపోయిందని సుబ్బారావు నిర్మల క్లారిటీగా చెప్పడంతో ఇక జడ్జి గారు కూడా వాళ్ళు చెప్పింది నమ్ముతారు. అది చూసిన పల్లవికి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే అక్కడికి వెళ్ళి లేదు జడ్జి గారు, వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారు, దొంగ సాక్షులను తీసుకొచ్చి కేసుని మొత్తం పాడు చేస్తున్నారు. మా అమ్మని ఈ మీనాక్షియే కావాలని ఉద్దేశపూర్వకంగా చంపేసింది జడ్జి గారు. ఈ మీనాక్షికి శిక్ష విధించండి అని పల్లవి అంటూ ఉంటే కమల్కి చాలా కోపం వస్తుంది. ఒక్కసారిగా పల్లవి చెంప పగలగొట్టి ఏం మాట్లాడుతున్నావు? ఎవరు కేసుని తప్పుదోవ పట్టిస్తున్నారు? ఎవరు మోసం చేస్తున్నారు? ఈ సుబ్బారావు నిర్మలాలు సాక్ష్యం చెప్పబోతున్నారని తెలిసి వాళ్ళని కిడ్నాప్ చేసి ఇన్ని రోజులు బంధించింది నువ్వే కాదా అని చెప్పగానే పల్లవి కోర్టులో ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే సుబ్బారావు నిర్మల కూడా చెప్తూ అవును యువర్ ఆనర్, మేము ఆ రోజే సాక్ష్యం చెప్పడానికి కోర్టుకి బయలుదేరాము. అప్పుడే మమ్మల్ని కొంతమంది రౌడీలు కిడ్నాప్ చేశారు. అలా మమ్మల్ని కిడ్నాప్ చేశాక ఒకరోజు ఈ పల్లవి మా దగ్గరికి వచ్చి ఎలాగైనా మీనాక్షికి శిక్ష పడాలని అప్పటి వరకు మమ్మల్ని అక్కడే బంధించి ఉంచుతామని చెప్పింది. కానీ ఈ కమలే మమ్మల్ని కాపాడి ఇక్కడికి తీసుకొచ్చాడు అని చెప్పగానే ఇక పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక జడ్జి గారు మీనాక్షిని నిర్దోషి అని విడుదల చేస్తారు. పల్లవిని మందలిచ్చి గట్టిగా వార్నింగ్ ఇస్తారు. ఇదంతా చూసి ఇక అవని, కమల్, చక్రధర్, శ్రీకర్, మీనాక్షిలు చాలా సంతోషపడుతూ ఉంటారు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.